హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమార్ని. ఈరోజు మన కిచెన్లో ఇన్స్టెంట్గా జంతికల్ని ఎలా చేయాలి, ఎలా అయితే ఇవి గుల్లగా క్రిస్పీగా వస్తాయి అనేది ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. ఇవి అప్పటికప్పుడే ఈ 2 రకాల పిండి ఉంటే సరిపోతుందండి. ఇవి గుల్లగా మంచి కరకరలాడుతూ భలే టేస్టీగా ఉంటాయి. ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలనేది చూసేద్దామా? చూసే ముందు మీరు మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. జంతికల కోసం ముందుగా ఒక పళ్ళెం కానీ లేదంటే ఒక గిన్నె కానీ తీసుకోవాలి. ఇందులో 1/2 kg వరకు శనగపిండి తీసుకుంటున్నాను. నేనైతే 1/2 kg కొలత చూపిస్తున్నానండి. మీరు ఎంత చేయాలనుకుంటే అంత. నేనైతే ఫస్ట్ తక్కువ చేస్తున్నాను. ఇందులో 1 కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. ఇది వెయిట్లో చెప్పాలంటే అద్దపావు ఉంటుంది, అంటే 150 grams వరకు. అలాగే టేస్ట్కి సరిపడా కారం, కొద్దిగా వాముని, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇందులో కాచి మరగబెట్టుకున్న వేడి నీళ్ళని వేసుకొని ఇలా స్పూన్తో కలుపుకోవాలి. ఎందుకంటే వేడి నీళ్ళు వేస్తున్నాం కాబట్టి కాస్త కాలుతుంది కాబట్టి ఇలా స్పూన్తో కలుపుకోవాలి. మనం వేడి నీళ్ళు వేయడం వల్ల ఈ జంతికలు అనేది భలే గుల్లగా క్రిస్పీగా ఉంటాయండి. చల్లనీళ్ళతో కూడా చేయొచ్చు, కాకపోతే అవి అంత టేస్ట్ ఉండదు. వేడి నీళ్ళతో చేస్తే మటుగా టేస్ట్ భలే ఉంటుంది. చూడండి, ఇలా కొద్ది వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఉప్పు చాలకపోతే మటుగా కొద్ది సాల్ట్ వేసుకోండి. ఇలా చపాతీ ముద్దలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక క్యారీస్ కానీ లేదంటే ఒక ప్లేట్ ఉంటుంది కదా, అలా ప్లేట్ని కానీ లేదంటే ఏదో ఒక ప్లేట్ తీసుకోండి. దానికి ఆయిల్ని ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా మురుకులు గొట్టం లోపల కూడా ఇలా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ని అప్లై చేసుకోవడం వల్ల జంతికలు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఇందులో మిక్స్ చేసుకున్న ఈ జంతికల ముద్దని ఇలా ఇందులో పెట్టుకొని ఇలా ఆయిల్ని అప్లై చేసుకున్నాం కదా, ఈ ప్లేట్ మీద జంతికల్లాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న వీటిని వేడిగా ఉన్న ఆయిల్లోకి వేసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా వచ్చేసాయో. ఇలా ప్లేట్లో నుంచి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. అలాగే రెండో జంతిక కూడా ఇలాగే వేయాలండి. ఇలా వేసుకుంటే మటుగా ఆయిల్ నుంచి రివర్స్ చేస్తే చాలు, జంతిక అనేది చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇలా ప్లేట్ మీదైనా వేసుకోవచ్చు, లేదంటే కొంతమందికి ఎక్స్పీరియన్స్ ఉంటే మటుగా అలా పెనం మీదే వేసుకోవచ్చు. మీకైతే సింపుల్గా ఉంటుందని ఇలా ప్లేట్ మీద చూపిస్తున్నానండి. ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇలా వేపిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన అన్ని జంతికలను కూడా వేసుకోవాలి. చూడండి జంతికలు అనేది ఎంత బాగా వచ్చాయో. చూడండి వాటి తుంచి చూపిస్తాను. చూడండి ఎంత క్రిస్పీగా గుల్లగా చాలా బాగా వచ్చాయి కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వామ్ అది వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.